హాయ్ నేను సతీష్. ఈ వారం ఎలిమినేషన్లో సూపర్ ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయి. మొత్తానికి ఆ నలుగురు ఒక తాను ముక్కలే అనే పరిస్థితి వచ్చేసింది. నిన్న కూడా చూసాం లైవ్లో. అయిన దానికి కాని దానికి ఊరికే గొడవలు పడితే ఇట్లాగే ఉంటుంది. ఆడియన్స్తో ఒక పాజిటివ్ వైబ్రేషన్ పెంచుకుని కనెక్షన్ పెంచుకోవాల్సిన కంటెస్టెంట్లు డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటే ఇంకా ఎవరినైనా పంపించండి భయ్, మాకు అవసరం లేదనే పరిస్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు ఓటింగ్ ఈ ఐదుగురు ఉన్నారు కదా, ఫ్లోరా షైన్ ఎటు నిన్న ఇమ్యూనిటీ వచ్చేసింది కనుక మరి ఎవరు పొజిషన్ ఏంటి, ఎవరు వెళ్ళిపోతారని క్లియర్గా చెప్పేస్తా. రామురాజు అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఏకంగా 58-60% ఓటింగ్ జరుగుతుంది. అయితే ఇతనికి వేస్తాం, లేకపోతే వేయడం మానేస్తాం, కానీ వేరే వాళ్ళకి వేయము అనే వాళ్ళు కూడా ఒక 10-15% వరకు ఉన్నారు. సో వాళ్ళేంటి ఇప్పుడు పైగా ఇతనికి పడుతున్నది కూడా గత వారం వరకు, నిన్నటి వరకు, మొన్నటి వరకు 30-31% పడితే ఫ్లోరా షైన్కి వేసిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఇతనికి వేస్తున్నారు. అట్లాగే ఫ్లోరా షైన్కి వేసిన వాళ్ళు అందరూ కూడా అదర్ కంటెస్టెంట్స్, సంజన ఫ్యాన్స్ కావచ్చు, మిగతా సుమన్ శెట్టి, ఎమ్మాన్జేలు, భరణి, తనూజ వాళ్ళందరూ కలిపి ఆమెకి వేస్తే ఇప్పుడు వాళ్ళందరూ కలిపి రామురాజుడికి వేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సంజన ఫ్యాన్స్ కూడా వేస్తారు. ఎందుకంటే రాము మీద మార్నింగ్ లైవ్లో చూస్తే అరవడం అదంతా కూడా ఎవరు తనూజ. ఆయన మిస్టేక్ ఉంది, కన్ఫ్యూజ్ ఉంది, క్లారిటీ మిస్ అవుతున్నాడు ఏదో చెబుతూ ఉన్నాడు. కానీ ఎందుకంటే వానికి ఎమ్మెన్యేలు కూడా అరే షర్ట్ బాగుందిరా కానీ లూజ్గా ఉందిరా అంటే నేను లూజ్ కదన్న అందుకే సింబాలిక్గా వేసుకున్నాను కూడా ఒక పంచ్ డైలాగ్ ఫన్నీగా అయితే జోక్ అయితే బాగుంది. అయితే ఆ టీ విషయంలో కూడా సంజన తనూజ విషయంలో అంత గొడవ రావడానికి కూడా ఆ గొడవలో ఇతను కన్ఫ్యూజ్ ఉన్నా సరే తనూజ హైలైట్ అయిపోతుంది. సో తింటుండగా అరవడం అవసరం అని లెక్క. సో ఇదంతా కూడా వస్తుంది. మళ్ళీ ఇతను కన్ఫ్యూజ్ అయోమయం అనుకుంటే కొన్నిసార్లు చాలా స్ట్రాంగ్ క్లారిటీ పాయింట్ ఏదో చెబుతూ ఉన్నాడు. సంజనాని ఏమన్నా స్వాప్ చేసేటప్పుడు ఆ బోర్డులో పెట్టారు కదా తీసేద్దామంటే ఎందుకు అని కొంతమంది డిస్కషన్ చేసేటప్పుడు ఆవిడ రచ్చరచ్చ చేస్తుంది, చాలా కంటెంట్ చేస్తుంది, హడావిడి చేస్తుంది, అందరిని కెలుగుతుంది అనేటప్పుడు ఈ హౌస్ కలంటోలే కదా ఉండాలి, మరి ఆవిడే కదా పర్ఫెక్ట్ ప్లేయరు అని ఎంత క్లారిటీతో చెప్పాడు చూసారా. అలాంటి మైండ్ సెట్ ఉండాలి ఉంటేనే ఈ షో బాగుంటుందని లెక్క. సో కొన్ని విషయాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, ఇలాంటి దగ్గర ఎంతో కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాడు. మొత్తానికి అప్పుడు గంగవ్వకు పడిన తర్వాత ఆయనకు హయ్యెస్ట్ ఓటింగ్ అయితే పడుతూ ఉంది. నేను ఫ్లోలో స్పీడ్గా చెప్పేస్తున్నట్టున్నా, కొద్దిగా స్లో చేస్తా, కొంతమంది మెసేజ్ పెడతా ఉన్నారు. సరే గంగవ్వ తర్వాత ఇతనికి అంత ఓటింగ్ అయితే వచ్చింది. సో ఇక మిగతా రెండో ప్లేస్ అనే కంటే మిగతా నలుగురు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక తాను ముక్కలే. హరీష్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, రీతు చౌదరి కావచ్చు, ఇంకా ప్రియా కావచ్చు. ఇక హరీష్ కూడా పెద్దగా ఏం ఓటింగ్ అంటే ఒక 8-9 ఆ రేంజ్లో ఉంది. నిన్నటి వరకు 11-10 అనుకున్నాం, కానీ ఇప్పుడు ఒక 8-9 ఆ స్థితిగా వచ్చేసాడు. ఈక్వల్ బ్యాలెన్స్కి వచ్చేసారు. ఇంకా ఆయన ఏమనుకుంటున్నాడు, సీరియస్గా ఉంటే ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారేమో అనుకుంటున్నట్టుంది. సో అలాంటి యాటిట్యూడ్తో ఉండే ఆయనకి ఎంత ఓటింగ్ జరుగుతుందని సరే గ్రేటే. ఈయన ఉంటున్న తీరికి ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం అంటే ఎక్కువే. ఇప్పుడు శివాజీ కౌశల్ సీరియస్గా ఉండేవాళ్ళు, అవతల వాళ్ళు వీళ్ళని టార్గెట్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో లోపల సంఘర్షణ ఎక్కువైపోయి బయటికి అది మదన పడిపోతూ ఒత్తిడికి గురయ్యేటప్పుడు ఖచ్చితంగా అరే వీళ్ళ మీదే అటాక్ చేసి వీళ్ళనే ట్రిగ్గర్ చేసి వీళ్ళనే టార్గెట్ చేసి మళ్ళీ వాళ్ళదే తప్పు వీళ్ళది కాదు అన్నట్టుగా అప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా సీరియస్గా డిఫెండ్ చేసుకునేది. కానీ ఆ ఆర్గ్యుమెంట్లో పాయింట్అవుట్ చేసేటప్పుడు వాళ్ళకి ఆడియన్స్తో కనెక్షన్ వచ్చింది. బట్ ఈ హరీష్ గారిది ఎట్లా ఉంది, ఈనాట ఈయనే అటాక్ చేసేస్తూ మళ్ళీ ఈయనే సీరియస్గా ఉంటూ ఈయనే అలా క్యారీ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పేస్తా, ఆడియన్స్ ఎందుకు అంత ఎక్కువ కనెక్ట్ అవ్వాలంటే అగ్ని పరీక్షలు ఇతడు ఉండేటప్పుడు ఈ గుండె ధైర్యం కావాలి, ఇతడే రావాలి, ఖచ్చితంగా ఉండాలని నాతో సహా అనేక మంది ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతున్నారా, ఇతడు ఆట నచ్చుతున్నారంటే కష్టమే. అందుకే ఇంత తక్కువలో ఓటింగ్ ఉంది. ఈ వారం వెళ్ళిపోతాడేమన్న పరిస్థితి వచ్చేసింది. ఒకవేళ వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లే. ఇంకొక ట్విస్ట్, బ్రేకింగ్, షాకింగ్ అప్డేట్స్ కూడా నాకు వచ్చాయి. ఓన్లీ ఓటింగ్ వరకు చెప్పేసి నెక్స్ట్ ఏమది జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో బీభత్సమైన అప్డేట్స్తో ఆ వీడియో పెడతా. అరే ఇది ఎక్కడ ట్విస్ట్ రా భయ్, అదరగొట్టేస్తానుగా బిగ్ బాస్ మామూలుగా ఇవ్వట్లేదుగా షాకులు అనుకుంటారు, అవన్నీ అందులో చెబుతారు. అయితే మొన్నేంటి శ్రీజ వల్లే ఓడిపోయాము, సంజన రైట్ పర్సన్ కాదు, సంజన గెలిచేసింది, ఈవిడ గెలిపించేసిందని ఫ్లోరా విషయంలో ఒక సాగ్గా చెప్పి ఫ్లోరాతో బిహేవ్ చేసిన విధానం నచ్చలేదని చెప్పడం, కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఈయన పైగా ఇతను గేమ్ చూస్తే ఎట్లా ఉందంటే నేను చాలా క్లారిటీ, కాన్ఫిడెంట్, ఫియర్లెస్ అంటాడు, కానీ ఎంతసేపు నోరు పెద్దగా ఎత్తని రామురాధుడు, ఫ్లోరా, సుమన్ వీళ్ళతోనే మంచిగా ఉంటున్నాడు. వీళ్ళ ముగ్గురికి ప్లీజ్ కూర్చోబెట్టి మరి క్లాసులు బీగుతూ ఉన్నాడు. ఎందుకంటే స్ట్రాంగ్ ఒపీనియన్, స్ట్రాంగ్ వాయిస్, ఒక కాన్ఫిడెన్స్ ఉండేవాళ్ళు ఇతని మాట వినరు. ఇతను తానా అంటే తందానా అనరు. సో వాళ్ళు మళ్ళీ అటాక్ చేసి ఏంట్లో మీరు చెప్పారులో సోదరి లెక్క తీసి పడేస్తారు మళ్ళీ. వీళ్ళైతే తానా అంటే తందానా అన్నట్టు వింటారు కనుక వీళ్ళతోనే ఉంటాడు. మళ్ళీ ఈయన అటాక్ చేసి ఆవిడ అసలు మనిషేనా, డ్రామా క్వీను, అతను అంటేనే ఇతను ఫీల్ అవుతాడు, వాళ్ళని ఏమాట అనేస్తాడు, ఏదైనా అనేస్తాడు, మళ్ళీ ఇతనే శుద్ధులు చెబుతూ ఉంటాడు. సో ఇతనికి ఏంటంటే
ఆ, ఇలాంటి నెగిటివ్ యాటిట్యూడ్ వల్లే రావాల్సినంత మైలేజ్ రావాలి. ఆ ముగ్గురితో పాటు పోటీ నిన్న మెయిన్ చాలా గొడవలు అయినాయి. ఫుడ్ ఈయనేమో అన్నపూర్ణలాగా ఉండాలి, ప్రేమగా వడ్డించాలి అన్నీ చెప్పి మరి ఆయన చుట్టూ గొడవలు అయితే లాస్ట్కి వాళ్ళు విసిగిపోయారు. చూడండి, బాబోయ్ అతను నా కిచెన్లో ఉంచొద్దు, తప్పించొద్దో, వేరే ఉండని పెట్టుకుందాం అని లేక ఆడియన్స్లో అదే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో మాస్క్ మ్యాన్ కూడా రిస్క్లోకి వచ్చేస్తూ ఉన్నాడు. ఇంకా 1 డే ఉంది కాబట్టి చూద్దాం మరి ఏం చేస్తాడో. అట్లాగే ఇంకోటి ఏంటి, ఇక నెక్స్ట్ ఎవరున్నారబ్బా అంటే కళ్యాణ్. ఈయన ఫస్ట్ నుంచి అగ్ని పరీక్ష నుంచి వచ్చే పాజిటివ్ వైబ్ చెడగొట్టుకుంటూ వచ్చాడు. అది పెంచుకుంటూ పోయి ఉంటే బాగుండు, అట్లీస్ట్ అది అక్కడ అలాగా కాపాడుకున్న బాగుండు, కానీ తగ్గించుకుంటూ వచ్చాడు. నాకు ఇందాక మార్నింగ్ ఒక వీడియో కింద ఒక ఫస్ట్ ప్రోమో అనలైజ్ చేసినప్పుడు ఒక కామెంట్ పెట్టారు నాగమణి గారు. బ్రీఫ్గా చెప్పేస్తే టీవీ ఆర్టిస్టులతో ఇతను క్లోజ్గా ఉండడం వల్ల ఆడియన్స్ కొందరు వారవలేకపోతున్నారు కావచ్చు అంటే ఆ టైప్లో అర్థం వచ్చింది. అట్లాగే రివ్యూర్స్ కూడా టార్గెట్ చేస్తున్నారేమో అని మాదిరిగా చెప్పారు ఆవిడ అభిప్రాయం అది. ఓకే, కానీ ఇక్కడ రివ్యూర్స్ టార్గెట్ చేసేది కానీ ఆడియన్స్ వారవలేకపోవడం కానీ కాదు, ఉండదు. ఆయన ప్రొఫెషన్ చూసి ఆయన అక్కడ ఎమోషన్ ఫీల్ అయ్యింది. నేను చాలామందికి సమాధానం చెప్పాలనేటప్పుడు కూడా ఇదే రివ్యూర్స్ ఇతనికి సపోర్ట్ చేశారు. ఆయన ఉండాలి, ఆ డిఫరెంట్ ప్రొఫెషన్ నుంచి వచ్చాడు, ఆ ప్రొఫెషన్ మీద రెస్పెక్ట్ కావచ్చు, ఆయన ఎమోషన్ కావచ్చు, మనం చూసి ఖచ్చితంగా ఉండాలి, రావాలి. ఇలాంటి ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ అని మనమే చెప్పాం. అట్టగా ఆడియన్స్ కూడా అతను సెలబ్రిటీస్తో ఉండాలనే కదా ఓటు వేసి సపోర్ట్ చేసి ఎంతవరకు తీసుకొచ్చారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత పోనీ ఆ ట్రాక్ లవ్ అనేది కూడా క్లారిటీ లేకుండా ఫస్ట్ అంతా రీతుతో తిరిగి ఒక ట్రయాంగిల్ క్రియేట్ అయ్యి ఆ డీజెట్లు పాటలు వేసి రాధిక అని చెప్పి ఇవంతా వచ్చింది కదా. ఆ తర్వాత క్లియర్గా రీతి ఏంటి, నాకు ట్రాక్ సెట్ అయిపోయింది, సరే ఇక నువ్వు పని చూసుకో, ఆ పక్కకు చూసుకుని లేక ఆ తనుజత వైపు ట్రాక్ కోసం ఆ రీతు ప్రియా సెట్ చేయడంతో, ట్రై చేయడంతో ఇతను కూడా అటువైపు తిరగడంతో పొద్దు తిరుగుడు పువ్వులాగా తయారయ్యేది. సో దీనివల్ల ఏమవుతుంది, ఆడియన్స్కి ఖచ్చితంగా నాడు ఎవరైతే సపోర్ట్ చేసి ఓటు వేసి పంపించారో ఇప్పుడు ఏంటంటే బాబు నువ్వు అక్కడ ఉన్నంత బ్యాడ్ అయిపోవడమే తక్క సాధించేది ఉండదు, బయటకు వచ్చేస్తే బెటర్ అనే మాదిరిగా వస్తుంది. ఇప్పుడు ఈరోజు షాకీబ్ వచ్చాడు, ఆయన చెప్పిన మాటలు ఏంటి, నువ్వు చాలామందికి సమాధానాలు చెప్పాలన్నా ఇప్పుడు మేము రిజెక్ట్ అయిపోయి మేము చాలామందికి సమాధానాలు చెబుతాను, నువ్వు ఇక్కడికి సెలెక్ట్ అయ్యి నువ్వు ఇప్పుడు ఏం చెబుతాను ఇప్పుడు సమాధానం చెప్పు అని నిలదీస్తానంటే అర్థం ఏంటి, ఆట బాగోలేదనే కదా. బాగుంటే ఏముంటుంది, ఆ రోజు అగ్ని పరీక్షలో బాగుందంటే బాగుందనే చెప్పారు, బాగుందని ఆడియన్స్ సపోర్ట్ చేశారు, ఓట్లు వేశారు, ఇంతవరకు అవకాశం ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని ఎంత 100% వాడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అక్కడ ఫెయిల్ అవుతున్నాడు. సో ఇతనికి కూడా ఒక 7-8% ఓటింగ్ ఉంది. ఇతను డేంజర్ జోన్లో ఉన్నాడు, రిస్క్లోనే ఉన్నాడు, వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లే. అట్టగే మార్నింగ్ ఇంకోటి కాఫీ పొడి కోసం సంజన ఫ్లోరా దాచేశారు కదా, దానికోసం బతిమలాడుతూ ఉంటే సంజన అడిగింది ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు అంటే తనూజ్ ఏడుస్తుందంటే చాలామంది ఏడ్చారు కదా, మరి నువ్వు అప్పుడు వాళ్ళ కోసం ఎందుకు ఇలా వచ్చి ఇనిషియేట్ తీసుకోలే, ఈవిడ కోసం ఎందుకు తీసుకున్నావు, ఓహో నీకు బెస్ట్ ఫ్రెండ్ అన్న ఆవిడ ఇండైరెక్ట్గా సెటైర్లో వేసేస్తూ ఉంది. అట్లాగే ఆ ప్రియా వచ్చి కాసేపు ఉంటే తనుజ్ దగ్గర సంజన గారి కాళ్ళు పట్టుకునేలాగా ఉన్నాడు, ఉదయం నుంచి బతిమలాడుతూ ఉన్నాడు అనేసరికి వెంటనే తనుజ్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఇంకా ఆవిడ ఇతన్ని తినిపించడం, ఈ ప్యాంపరింగ్లు చూస్తూ ఉంటే అంటే అనిపిస్తుంది అంటే ఆడియన్స్కి ఇప్పుడు ఈ టీవీ ఆర్టిస్టులతో దగ్గర అవుతుండడం వల్ల ఎవరికి వచ్చిన ఇబ్బంది లేదు, ఖచ్చితంగా వాళ్ళిద్దరికి ఏమే ఎఫెక్ట్ అవుతుంది, ఆయనకంటే ఎక్కువ తనుజ గేమే డ్యామేజ్ అయిపోద్ది, నో డౌట్. ఆల్రెడీ ఆవిడ గేమ్ పాడైపోయింది. నిన్నటి వరకు మెచ్చుకుని కామెంట్లు పెట్టిన వాళ్ళే ఈరోజు హైలీ డిసప్పాయింట్ అయిపోతూ ఉన్నారు. వాళ్ళ ఆట ఎటు లేదు కదా, ఈవిడ మీద చాలా అంచనాలు పెట్టుకుని ఒక ఫిమేల్ కంటెస్టెంట్ విన్నర్ మెటీరియల్ అవుద్దేమనుకున్న స్థాయి నుంచి ఈరోజు చాలమ్మ చాలా చక్కగా చెడగొట్టుకుని ఉన్న ఈ ఆట ఎందుకు వస్తారో అర్థం కాదు. గేమ్ గెలవడానికి వస్తారా, ఇలాంటి పనికిమాలనే ఈ ట్రాక్స్ కోసం వస్తారన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఆడియన్స్కి. ఇప్పుడు ఏమి మళ్ళీ తనుజ రీతుకు ఆ రోజు స్వాప్ చేయలేదని శ్రీజాతో ఏడ్చినప్పుడు ఆమె తనుజకు చెప్పింది నువ్వు ఎందుకోసం వచ్చావు, ఇలాంటి వద్దు పెట్టుకోవద్దు నేనే చెప్పాను కదా, సో మీ అమ్మగారి కోసం వచ్చా నీ ఫ్యామిలీ కోసం వచ్చని చెప్పి నేను కూడా అప్రిషియేట్ చేశాను. కానీ ఆ క్లారిటీ ఈరోజు ఈవిడికి మిస్ అయ్యిందే, ఈ ఒకరికొకరు తినిపించుకోవడం ఇవన్నీ అవసరమా? సో రివ్యూర్స్ ఎందుకు చేస్తారు, ఇప్పుడు సంజన భరణి ఎంఎన్జీలకి ఎందుకు సపోర్ట్ వస్తుంది, ఆడియన్స్ నుంచి పాజిటివ్ ఎందుకు వస్తుందంటే అక్కడ నడుచుకునే విధానం వల్లే ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళాక ఎవరు తలరాత వాళ్ళే రాసుకుంటారు, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు, ఎట్లా హ్యాండిల్ చేశారు, ఎట్లా మాట్లాడారు, ఎలా ఒక విధానం పద్ధతి పాడు ఇవన్నీ ఉంటాయి, దాన్ని బట్టి అంతే తప్ప వాళ్ళు ఏదో చెప్పేస్తారు వీళ్ళు ఏదో చెప్పేస్తారు ఇట్లా ఉండవు కదా. ఒకరు ఇది కాదు కదా, అక్కడ ఆడుతున్నదే అక్కడ మనం చూస్తున్నదే మాట్లాడతారు ఎవరైనా సరే. ఇప్పుడు వచ్చిన కామనర్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉన్నారు. శ్రీజాకి అనవసరం ఇంకా నోరేసుకుని ఉంటుంది, ప్రియా నేనే యజమానురాలు మీరు కాదు మీరు బానిసలని మాదిరిగా నిన్నటి వరకు చూసింది. వాళ్ళు వంట చేయగానే వచ్చి ఇప్పుడు ముందు మాకు పెడితే మేము తింటాం ఫుల్గా ఎగ్రేసి తిన్నాం అంటుంది. బట్ నిన్నటి వరకు వాళ్ళకి ఒక పండు ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి, మేము రూల్స్ అది ఇది చాలా చెప్పింది, ఇబ్బంది పడ్డారు వాళ్ళు. సో ఇవన్నీ చూసేటప్పుడు ఆడియన్స్కి ఏంటంటే ఎవరికి నెగిటివ్ ఎవరికి పాజిటివ్ వస్తుంది. అట్లాగనే మరి వీళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ ఓనర్స్ చేస్తున్నది రైట్ అంటే కాదు, వీళ్ళు రూల్స్ బ్రేక్ చేసి మరి వాళ్ళ క్యారేజ్ వస్తుంటే ప్రతిదీ వండి పెట్టి మళ్ళీ ఏమో రేషన్ తగ్గిపోతుంది, చిన్న
చిన్న టీ కోసం కొద్దిగా మిగిలిపోయిన అరకప్పు టీ కోసం అంత గొడవలు పడి కేకలేసుకుంటూ ఇప్పుడేమో రేషన్ తక్కువైపోతుంది, అంతా ఎక్కువ వండేసి ఎక్కువ వాళ్ళకి పెట్టేస్తాను మన వీళ్ళ వీళ్ళు బాధపడుతుంటే బిగ్ బాస్ తీసుకెళ్ళి అవుట్ హౌస్లో పడేస్తాడేమో వచ్చే వారం వీళ్ళని. ఆ పనిష్మెంట్ ఉంటుందేమో. ఇక మాస్క్ మ్యాన్ కళ్యాణ్తో డేంజర్తో పాటు రీతూ చౌదరి, ప్రియా కూడా డేంజర్లో ఉన్నారు. రీతూ చౌదరి కూడా 7-8% మించి లేదు, ప్రియా కూడా అట్లాగే ఉంది, ఒక 6-7%తో ఉంది. సో ఇట్లా ఈవిడైతే ఒక విషయంలో క్లారిటీ ఉంది ఈవిడికి. సో మొత్తానికి వీళ్ళు నలుగురు కూడా 1% 2% మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. డబుల్ ఎలిమినేషన్ అయినా వీళ్ళలోనే ఉంటుంది. నా అంచనా ప్రకారం ఎక్కువగా ప్రియా వెళ్ళిపోవచ్చు. అట్లాగే రీతూ చౌదరి కూడా వెరీ హై ఛాన్సెస్. రీతూ చౌదరి, ప్రియా, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురులోనే ఉంటుంది. 1-2% మధ్య అంతమంది ఉంటే ఇక అంతా కంపేర్ చేసుకుంటారు. ఎవరితో ఆట బాగుంటే కంటెంట్ వస్తుంది, ఎవరి వల్ల బాగుపడవచ్చు, మంచిగా ఉండొచ్చు అని. ఒకవేళ కళ్యాణ్కి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల ఏమైనా కళ్ళు తెరిచి ఆట మార్చుకుంటే ఏమో కంటెంట్ వస్తుంది, ఎక్కడైనా సీరియస్గా గేమ్ మీద ఫోకస్ పెడతాడమనుకుంటే ఆయన కాపాడవచ్చు ఈ బొటాబొటీ మెజార్టీలో. లేదు నాయన నీకు ఇప్పటికీ అవకాశం వచ్చినా దుర్వినియోగం చేసుకున్నావు అంటే ఆ ఓట్లలో పెద్ద కనెక్టింగ్ లేదు కాబట్టి పంపించేయచ్చు. అట్లాగే హరీష్ కూడా నీకు ఆల్రెడీ ఇతనికి గత వారమే చెప్పేశారు, చాలా చెప్పాల్సిందంతా నాగార్జున గారు చెప్పారు, ఆప్షన్ కూడా ఇచ్చారు. సో ఆయన సరే మరి అంతకుమించి కంటెంట్ రాదేమో, గొడవలు ఇవన్నీ అంతకుమించి ఇంకా రాదేమో అనుకుంటే ఆయనకని వెళ్ళచ్చు. సో చూద్దాం మొత్తానికి ఏం జరిగిద్దో. మొత్తానికి నలుగురిలో కూడా నెగిటివే తప్ప పాజిటివ్ లేదు. ఏమాత్రం సింపతి వచ్చినా పాజిటివ్ వచ్చినా పైకి వచ్చేసే వాళ్ళు సేవ్ అయిపోయేవాళ్ళు, కానీ ఆ ఛాన్సే లేదు. ఇప్పుడు ప్రియా ఉంది, ఎంత స్మార్టా ఓవర్ స్మార్టా. కళ్యాణ్ అంతా ఓకే కదా, అంత బాగానే ఉంది కదా, హ్యాపీయే కదా అనేలాక, అంటే నీ ట్రాక్ సెట్ అయిపోయింది కదా, మా ప్రయత్నాలు ఫలించాయి కదా అనేలాక ఆవిడ అతని ట్రాక్ గురించి తనుజ ట్రాక్ గురించి అంత ఖుషి అయిపోతుంది, శతవిధాల ప్రయత్నం చేసింది. కానీ తన వరకు వచ్చేసరికి ఆ డీమాన్ ఫస్ట్ ఈవిడికే ట్రై చేశాడు. ఇక్కడ ఒక ఫ్రెండ్షిప్ బాండ్ ఉండాలి, బ్రదర్ సిస్టర్ బాండ్ ఉండాలి, తక్కువ ఉండాలి, తోటకూర ఉండాలని సోది చెప్తే ఈవిడ నాకు ఫ్రెండ్షిప్ లేదు, బాండ్ లేదు, నాకు బ్రదర్ సిస్టర్ తప్ప ఏం అక్కర్లేదని చెప్పింది. నేను ఆ రోజు మెచ్చుకున్న ప్రియ చాలా క్లారిటీ ఉంది, ఇది ఉండాలి క్లారిటీ, లేకపోతే కిచిడే అయిపోతారు. మంచి పని చేసింది, కరాఖండిగా చెప్పింది. అందుకే ఇప్పుడు కళ్యాణ్ అక్క అంటాడో లేకపోతే ఆ డీమాన్ కూడా ఫ్రెండ్ అంటాడు, ఇట్లాగ వచ్చింది. ఆవిడ విషయంలో అంత జాగ్రత్తగా ఉండి తనుజ విషయంలో కళ్యాణ్ విషయంలో ఎగదొస్తుందంటే అర్థం ఏంటి? ఇవన్నీ ఆడియన్స్ గమనిస్తారు కదా. సో ఎక్కువ నెగిటివ్ అయితే ఉంది. ప్రియా వెళ్ళిపోవచ్చు, కళ్యాణ్ కూడా వెళ్ళిపోవచ్చు, తప్పితే వాళ్ళిద్దరు ఎవరు రీతు అండ్ మాస్క్. సో ఇది మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. వెంటనే జర్నలిస్ట్ సతీష్లో అసలు నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అప్డేట్స్ నాకైతే వచ్చినాయి, అవన్నీ గెలిపి ఒక వీడియో అనలైజ్ చేస్తే మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ.